అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 29. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. అన్ని సమయములలో మనం యెహోవా యందలి ఆనందమును అనుభవించగలం. ఈ ఆనందము కొద్ది కాలం ఉండున్నది కానీ అప్పుడప్పుడు కలుగున్నది కానీ కాదు. అనారోగ్యము, దుఃఖము, శ్రమ, బాధ, పేదరికము, ఒంటరితనము, ఎడబాటు మొదలగు కారణములను బట్టి మన జీవితం మార్పు చెందుచుండును. కానీ ఈ సంతోషం దుఃఖకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు సైతము అనుభవించవచ్చును. ఎందుచేతనగా ఇది ప్రభువునందలే ఆనందం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనములో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని చెప్పబడుచున్నది. స్నేహితుల వలన కానీ, బంధువుల వలన కానీ, లేక ఇతరుల వలన కానీ ఈ సంతోషం అపహరింపబడదు. మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16:22. శత్రువులు మన భూ సంబంధమైన సంతోషమును దొంగిలించగలరు, కానీ పరలోకము నుండి కలిగిన ఈ సంతోషమును దొంగిలించలేరు. శత్రుత్వముతో, అసూయతో కొందరు మన మీద తప్పుడు నిందలు మోపి మన భూసంబంధమైన సంతోషమును తొలగించుటకు ప్రయత్నించుదురు. కానీ ప్రభునందలి ఈ ఆనందమును ఏ మానవుడు మన నుండి తొలగించలేడు. నీ సంతోషము నిజముగా ఆత్మీయమైనది, పరసంబంధమైనది అయిన ఎవరునూ దాన్ని తీసివేయలేరు. యెహోవా యందలి ఆనందం ఎంతో అద్భుతమైన ఆనందం. ఒకడు తనకు కలిగినదంతయు కోల్పోయినను ఆ ఆనందమును అనుభవించగలిగి ఉండును. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. 1935 సంవత్సరంలో క్వెట్టా భూకంపంలో 58,000 మంది ప్రజలు 18 సెకండ్లలో మరణించటను నేను చూస్తుని. అక్కడ నివసించుచున్న విశ్వాసులు కొంతమంది సమస్తమును కోల్పోయినప్పటికీ అద్భుతమైన రీతిలో మరణమును తప్పించుకుని వారు పాటలు పాడుచు బైబిల్ పఠన కూడికల యందు ఆనందించుచుండేది. వారు కోల్పోయిన దాని గురించి వారికి లేశమైనను బాధ లేదు. వారి సంతోషం యథార్థమైనది. అది ఆస్తి, సంపద, స్థానము, ఉద్యోగులపై ఆధారపడింది కాదు. యెహోవా యందలి ఆనందమును దుఃఖము తీసివేయలేదు. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవారం, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారం, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. 2 కొరింథీ 6:10. దుఃఖములో సంతోషమేలాగున ఉండునని నీవు ఆశ్చర్యపడవచ్చు, కానీ దేవుడే అట్టి ఆనందమునిచ్చును. యేసుక్రీస్తు ప్రభు తుఫానులోనున్న సముద్రమును మిక్కిలి నెమలపరచగలడు. మత్తయి సువార్త 8:26. అదేవిధంగా దేవుని ప్రజలు గొప్ప దుఃఖము, ఎడబాటు, ఏ విధమైన శ్రమ, పరీక్షల మధ్యలో కూడా తమ హృదయములలో గొప్ప సమాధానమును అనుభవించగలరు. దుఃఖకరమైన పరిస్థితులలో మనము మోకాళ్ళ మీదకు వెళ్ళి, దేవుడు తప్పు చేయడు, ఆయన ప్రేమ మారదు, ఆయన వాక్యము ఎన్నడూ తప్పిపోదు, ఆయన సార్వభౌముడు అని చెప్పవలను. ఆ విధంగా నిజమైన విశ్వాసి అధికమైన దుఃఖము, బాధలో సైతం తన సంతోషమును కోల్పోకుండాటను మనం చూడగలము. ప్రైజ్ ద లార్డ్.